సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్, ఈరోజు నిన్న రీసెంట్గా రాజమౌళి మీద ఆరోపణలు జరిగాయి కదా. శ్రీనివాస్ అనే వ్యక్తి నేను సూసైడ్ చేసుకుంటున్నా, సో నేను ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపాము, సో కావాలంటే మీరు లైవ్ డిటెక్టివ్ టెస్ట్ చేయండి అని చెప్పేసి ఆరోపణలు చేశారు కదా. అదేంటి పూర్తి సమాచారం చెప్పండి ఒకసారి. ఒక అందమైన కథ ఎంత అద్భుతంగా చెప్పాడంటే అంత అద్భుతంగా చెప్పాడు అనుకోవాలి. అది కథ కల్పితమా నిజమా అబద్ధమా అనేది డిసైడ్ చేసుకునే ముందు 34 ఏళ్ళ ఫ్రెండ్షిప్ ఉన్న ఒక పర్సన్ ఆ ఫ్రెండ్షిప్ అంతా పక్కన పెట్టేసి టార్చర్ చేస్తున్నాడు నన్ను, ఒక అమ్మాయి వల్ల రాజ్యాలే విడిపోయాయి అని కథల్లో చదివాం, కానీ ఇప్పుడు ఫ్రెండ్షిప్ విడిపోతోంది ఒక అమ్మాయి వల్ల అని మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆమె రమా రాజమౌళి గారా లేకపోతే ఇంకెవరా అనేది జనాలందరికీ ఆశ్చర్యకరంగా ఉన్న విషయంలోనే ఆయన ఆ వీడియోలో స్టార్టింగ్ చెప్పడమే నేను రమా రాజమౌళి ఫ్రెండ్స్ అనే చెప్పుకుంటూ వచ్చాడు. స్టార్టింగ్ వీడియోనే అదే చెప్పాడు. అంటే ఒక మనిషి ఎదుగుదలకి ఇంతమంది వెనకాలండి తొక్కేయాలి అని చూస్తుంటారా అని అనిపించేలాగా కొంతమంది అంటున్నారు. మనం వివరాల్లోకి వెళ్తే అతను వచ్చాడు, వీడియో రిలీజ్ చేసి ఒక 10 పేజీల మరణ వాల్మూలను రాశాడు. ఆ 10 పేజీల మరణ వాల్మూలను తన ఇంట్లో పెట్టాడు. తన ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. అటు రాజమౌళి టీం కానీ ఇటు రామా రాజమౌళి గారు కానీ లేకపోతే ఆయన టీంలోనే వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ ఎవ్వరూ స్పందించలేదు దీని గురించి. అతను ఉన్నారా చచ్చిపోయారా ఇవన్నీ పక్కన పెడితే కష్టంతో హార్డ్ వర్క్తో రాజమౌళి గారు వచ్చారా అండ్ లేకపోతే రాజమౌళి గారు ఇలా మనుషుల్ని తొక్కేసి క్షుద్ర పూజలన్నీ చేసి ఆ డైరెక్టర్లు అంతా ఎదగకూడదు, వివి నాయక్, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, ఇప్పుడు అనిల్ రావిపూడి, కొరటాల శివ వీళ్ళందరూ ఎదగకూడదు, నేనే ఉండాలి ఇండస్ట్రీలో అని ఏమైనా మంత్ర విద్యలు క్షుద్ర పూజలు ఆయన చెప్పినట్టు ఇవన్నీ ఎక్కడెక్కడ చేస్తాడో కూడా నాకు తెలుసండి. కొన్ని మాటలకి కొన్ని దానికి ఆధారాలు అనేవి ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను అతనితో ఫ్రెండ్షిప్ చేశాను, నాకు ఫ్రెండ్గా ఉన్నాడు కాబట్టి నేను ఎప్పుడు అతని గురించి బయట చెప్పాలి అని అనుకోలేదు. అందుకని నేను ఆ వీడియోలు ఫుటేజ్లు అవన్నీ తీయలేదు. శాంతినివాసం సీరియల్కి ముందే, శాంతినివాసం సీరియల్ అంటే 1995, 1996 ఓకే. అప్పుడు అంతకుముందు అంటే ఇప్పుడు ఆయనకి 55 సంవత్సరాలు, 34 ఏళ్ళ ఫ్రెండ్షిప్ అంటే 21 ఏజ్లో, 21 ఏజ్ అంటే 21 నుంచి 22, 23 ఆ టైంలో ఏమైనా లవ్ చేసి ఉండొచ్చేమో. ఆయన చెప్పడం కూడా సాక్రిఫైస్ చేయమన్నాడు, ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఉండామంటే అట్లా బాగుండదు అన్నాడు, నలుగురం కలిసి ఒకే బెడ్ మీద పడుకుందామన్నారు. ఈ మాటలన్నీ ఆ దట్టు ఏంటంటే రాజమౌళి గారి వైఫ్ రమ రాజమౌళికి సెకండ్ మ్యారేజ్ అది. దట్టు రమ రాజమౌళి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలంతా వద్దనుకొని వాళ్ళ పిల్లల్ని ఈమెని పెంచుకుంటూ ఈయన పెంచి పెద్ద చేసి పిల్లలకి పెళ్లి చేసేంత దాకా తీసుకొచ్చడం అనేది గ్రేట్. సో ఈ కథ 20 ఏళ్ళ ముందుకు జరిగిందా, శాంతినివాసం సీరియల్కి ముందు జరిగింది అంటున్నాడు. కానీ శాంతినివాసం సీరియల్కి ముందు రమా రాజమౌళికి అప్పటికే పెళ్ళి అయ్యి ఉండాలి. అర్థమవుతుందా మీకు? అవన్నీ కేటగిరైజ్ తీసుకుంటే ఈయన ఏ కారణంగా చెప్పాడా, మతి భ్రమించి చెప్పాడా లేకపోతే నిజం చెప్పాడా? రాజమౌళి గారు ఇప్పుడు 1500 కోట్లు పెట్టి మహేష్ బాబుతో సినిమా తీస్తుంటే వచ్చి ఈయన కోసం లై డిటెక్టర్ టెస్ట్కి పెట్టాడా? ఒకవేళ నిజంగా ఇప్పుడు అతను చనిపోయాడే అనుకుందాము, ఖచ్చితంగా రాజమౌళి గారి పేరు దాంట్లో ఉంది కాబట్టి సినిమా అంతా ఆగిపోయినట్టు. హీ హ్యాస్ టు గో ఫర్ లై డిటెక్షన్ అండ్ హీ హ్యాస్ టు అండర్గో ద ప్రొసీజర్స్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్. కానీ అతను భయపెట్టడానికి, బెదిరించడానికి అంత ధైర్యంగా బయటకు వచ్చి, కొంతమంది వర్గాలు ఏం మాట్లాడుతున్నారంటే అంత ధైర్యంగా బయటకు వచ్చి ఒక రాజమౌళి అనే సెన్సేషనల్ డైరెక్టర్ మీద ఇతను చెప్తున్నాడు అంటే నిజం లేకపోదు కదా. ఆ టీంలో ఉన్నాడు, అతని పేరు కూడా ఉంది యమదొంగలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. ఇన్ని ఉంటున్నప్పుడు సన్నిహితుడు అయ్యే ఉంటాడు, అంత నిందలు అయితే వెయ్యరు కదా అని ఒక వర్గం. ఇంకొక వర్గం 34 ఏళ్ళ నుంచి నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అతనితోటి, అతను ఎదిగాడు నేను ఎదగలేకపోయానే, అలా కూడా ఉండొచ్చు. ఎందుకంటే అతను తీసిన వీడియో చూస్తే ఏదో ఒక డార్క్ రూమ్లో కూర్చొని చేసినట్టు ఉంది, కానీ హీ ఈజ్ నాట్ లావిష్లీ లివింగ్. సో రాజమౌళి ఎదుగుతున్నాడు, రాజమౌళికి ఇన్ని వస్తున్నాయి, నాకు లావిష్గా లేదు అన్న దాంతో ఏమైనా ఇలా కల్పిత కథని చెప్తున్నాడా? కల్పిత కథ చెప్పాలంటే అంతా తెలిసినట్టుగా
పాయింట్ టు పాయింట్ ఎలా చెప్తున్నాడు. అసలు ఒక అంత పెద్ద డైరెక్టర్లు వివి వినాయక్, పూరి జగన్నాథ్, సీను వైట్ల కెరీర్కి పతనం అయ్యే ఆ మాంత్రిక పూజలు క్షుద్ర పూజలు చేయాల్సినంత అవసరం ఏంటి రాజమౌళి? ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా అసలు రావద్దనేసి చేస్తారు కదా, అట్లా మాట్లాడుకుంటే. సక్సెస్ రేట్లో వెళ్తున్న వ్యక్తిని నాశనం చేయాలనుకుంటారు కానీ ఆల్రెడీ వాడు ఫ్లాప్ రేట్లో ఉన్నప్పుడు అవును. ఎవరు చెయ్యరు అలాంటిది. ఒకవేళ చేయాల్సి వస్తే కొత్త వాళ్ళని కూడా రావద్దు, నేనే ఉండాలని చెప్పేసి చేస్తారు. అలా డైరెక్ట్ గా చెప్పరు కదా. అవును. ఇప్పుడు కొత్త డైరెక్టర్లు కథ తీసుకొచ్చి హిట్ అయితే వాడికి పోటీ. అవును. ఈయన 3-4 నెలలు సినిమాలు తీస్తారు, వీళ్ళంతా సంవత్సరంలో హిట్లు కొట్టుకొని పెద్ద పెద్ద డైరెక్టర్లు అయిపోతున్నారు. ప్రొడ్యూసర్ వీళ్ళని నమ్మి కోట్లు పెడుతున్నారు. అవును. ఆ కన్నింగ్నెస్ ఏమైనా రాజమౌళిలో ఉందా అని అంటే ఇంకో వర్గం వల్ల అతను చూసే చూపు, మాటల్లో ఇవన్నీ లింక్ చేసుకొని రాజమౌళి మాట్లాడే మాటలన్నిటిలో కూడా ఆ గర్వం అనేది ఎప్పుడు కనిపిస్తూ ఉంటుందని ఒక వర్గం మాట్లాడుతుంది. ఓకే. సో ఇవన్నీ చూసుకుంటే ఆ ఉప్పలపాటి శ్రీనివాసరావు మాట్లాడిందంతా 80% నిజము, 20% అబద్ధం, ఆర్ఎల్స్ 20% నిజం, 80% అబద్ధం. ఇలా రేషియో వేసుకొని బయట పోలింగ్స్ పెట్టుకుంటున్నారు. ఏది ఏమైనా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అసలు సినిమానికి మించి, సినిమా తీసే వాళ్ళే వాళ్ళ జీవితాల్లో సినిమాకి మించి ఉన్న కథ ఉంది. అవును. అది ఇన్నేళ్ల తర్వాత బయటపడింది. అది ఒక సెన్సేషనల్, వరల్డ్ మొత్తం తెలిసిన ఒక డైరెక్టర్ రాజమౌళి మీద. అవును. పైగా ఇక్కడ మాట్లాడటం ఏంటంటే రమా రాజమౌళి గారిని కూడా తీసుకొచ్చి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. బట్ అసలు ఆయన చెప్పింది నిజమా కాదా అనేది రాజమౌళి గారు అసలు స్పందిస్తారా లేదా, వాడెవడో మాట్లాడాడు మనకేం సంబంధం అనుకుంటాడా. ఒకవేళ అతను చనిపోయినా కూడా స్పందించకపోతే అంతకన్నా దుర్మార్గుడు ఇంకెవరు ఉండరు. అతను చనిపోలేదు, చనిపోకూడదని కోరుకుందాము. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్ విల్ హ్యాపెన్.